హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీ అందరు ఎలా ఉన్నారో కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నా మనసును అర్థం చేసుకున్న మీ అందరికైతే ధన్యవాదాలండి. చాలా 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 థ్యాంక్స్ అనమాట. ఇన్ని రోజులుగా నేను వీడియో పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నాకైతే యూట్యూబ్ నుంచి అయితే 2 స్ట్రైక్స్ వచ్చాయి. ఆ స్ట్రైక్స్ పోవటానికైతే ఒక స్ట్రైక్ పోవటానికి 46 రోజులు ఉంది, ఇంకో స్ట్రైక్ పోవటానికి అయితే 32 రోజులు ఉందన్నమాట. అందుకే నేనైతే సీరియల్ అయితే పోస్ట్ చేయట్లేదు. సో ఎక్కడ సీరియల్ మళ్ళీ పోస్ట్ చేస్తే ఎక్కడ నాకు ఇంకొక స్ట్రైక్ పడితే నా ఛానల్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే సీరియల్ అయితే పోస్ట్ చేయట్లేదండి. కేవలం నేనైతే మనసంతా నువ్వే అనే సీరియల్ వేయటం, ఈటీవీ సీరియల్ వేయటం వల్లే నాకైతే స్ట్రైక్ పడింది. నేను చక్కగా సైలెంట్గా నా పాటికి నేను మా టీవీ వేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకని పప్పులో కాలేసినట్లు అట్లా ఏదో ఆశకిపోయినట్లుంది. కానీ నేను ఒక్క రెవెన్యూ తీసుకున్నది కూడా ఏం లేదండి. నేనైతే జస్ట్ స్టోరీ బాగుంది అని చెప్పి వేరే అక్క అనడంతో సరేలే అని చెప్పేసి నేను ఆ స్టోరీలో దిగా, తప్పితే అంతకుమించి ఏం లేదండి. నాకేదో వేలు లక్షలు వస్తాయని అయితే దిగలేదు. జస్ట్ స్టోరీ బాగుందని దిగిన తర్వాత అర్థమైందనమాట. నాకైతే ఫస్ట్ అయితే టపి మన అయితే 3 అయితే వరుసగా వీడియోలు డిలీట్ చేసి ఒక స్ట్రైక్ అయితే వేశారు. అమ్మయ్య ఒక్క స్ట్రైకే కదా వేసిందని చెప్పి కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకుంటూ మళ్ళీ అదే స్టోరీ అయితే అల్లానమాట. ఒక పేరు చెప్పకుండా, ఒక నేమ్ చెప్పకుండా అత్త, మామ, వదిన, ఆడపడుచు అట్లా చెప్పుకుంటూ పేర్లు చెప్పుకోకుండా, నిద్ర వస్తుందండి, పేర్లు చెప్పకుండా అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను. అయినా కానీ స్ట్రైక్ అయితే వేశాను. నాకైతే నాకు రీజన్, నాకున్న సమస్య ఏంటంటే తలకాయ నొప్పి అనమాట. ఈ తలకాయ నొప్పి అయితే బాగా వస్తుంది నాకు. మళ్ళీ ఇన్ని రోజులు అయితే కొంచెం తగ్గింది, మళ్ళీ ఈ రోజు అయితే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. అసలు భలే నొప్పి పుడుతుంది. ఈ తలకాయ నొప్పి తగ్గితే వీడియోలు పోస్ట్ చేద్దాము, ఏదో ఒకటి మాట్లాడదాం అనుకున్నాను. కానీ తలకాయ నొప్పి తగ్గేది లేదు, నేను వీడియోలు మాట్లాడేది లేదని నాకు అర్థమైపోయింది. సో అందుకే తలకాయ నొప్పి వస్తే తల బద్దలు కొట్టినట్టు అనిపిస్తుందండి నాకు నిజంగా. అసలు ఇక్కడ చూడండి, ఎవరిదో రక్తం దాగి దోమ అయితే ఎగరలేకుంది. ఇదిగో చంపేశాను. బ్లడ్ అయితే బాగా తాగింది, మేబీ నాదే దాగుంటుంది, ఇంకెవరిది దాగిద్దండి. బాగా తాగింది అనమాట బ్లడ్. ఇదిగోండి, నా బ్లడ్ అయి ఉంటుంది మేబీ. సో అందుకని చెప్పి వీడియోలు పోస్ట్ చేయట్లేదండి. ఇంకా మనకైతే 32 రోజులు టైం ఉంది. అప్పుడైతే ఇంకా నేను ఆలోచించుకొని కొంచెం మంచి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను, కంటెంట్ ఉన్న వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. సో అప్పుడు దాకైతే సబ్స్క్రైబర్లు అన్నీ తగ్గిపోతూ ఉన్నాయండి. నాకే అర్థం కావట్లేదు ఎందుకు తగ్గిపోతున్నాయి ఏంటనేది, నాకే అర్థం కావట్లేదు. సో నాకైతే మైండ్ అంతా అప్సెట్లో ఉంది. ఏ వీడియోలు వేయాలి, ఏ పోస్ట్ వేయాలి అర్థం కాక మైండ్ అంతా అప్సెట్లో ఉందన్నమాట. సో ఇదండి వీడియో. ఈ చిన్న విషయం చెప్దానికి వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయొద్దులేండి. వీడియో నచ్చితే బాగుందని, వాళ్ళు బాగాలేదని చెప్పండి. లేదంటే మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.